భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు. భక్తులు ఈ యొక్క క్షేత్రానికి వస్తున్నారు. చాలా అంటే చాలా దూరం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి దర్శనానికి విచ్చేస్తూ ఉన్నారు. వారి వారి కోరికల మేరకు ఇక్కడ ఇలా ముడుపులు కూడా వేసుకొని వాళ్ళ మనసు లోపల నిస్వార్థమైన కోరికలతోటి ఇక్కడ ముడుపులు వేసుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులు ఏ క్షేత్రానికి వెళ్ళినా అని కూడా మనము నిస్వార్థంతో వెళ్ళి స్వామి నా పరిస్థితికి ఇట్లా ఉంది అని చెప్పేసి మనసు లోపల మనము ఆ యొక్క కోరికను స్వామివారికి విన్నవించి మనము స్వామివారికి చెప్పుకొని మనము వెనుదిరగాలే తప్ప క్షేత్ర మహిమలను మనము అపవిత్రము చేయరాదు. ఏ క్షేత్రానికి ఆయా క్షేత్రం లోపల కూడా విశిష్టత నియమాలు కూడా ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే మనము ఆ యొక్క క్షేత్ర మహిమల పరంగానే మనము నడుచుకోవాలే తప్ప కానీ మనము ఆ క్షేత్రం లోపల అట్లా ఉంది, ఈ క్షేత్రం లోపల ఇట్లా ఉంది, ఇక్కడ కూడా ఇట్లా చెయ్యండి అని చెప్పేసి అని అనరాదు. దయచేసి భక్తులు గమనించి నేను ఈ యొక్క మీకు చెప్పడం జరుగుతూ ఉంది. గమనించుకొని భక్తులందరూ కూడా క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ యొక్క వాగ్దానం మేరకు నడుచుకోండి. ఎందుకంటే ఏ క్షేత్రం లోపల ఎట్లా అయితే మనకు అక్కడ పూజా విధాలు మన సేవలు నడుస్తూ ఉంటాయో అట్లనే చేసుకోలే తప్ప ఆ క్షేత్రంలో అట్లా ఉంది, ఈ క్షేత్రంలో కూడా అట్లనే చేస్తామంటే కూడా కుదరని పని. ఎందుకనంటే స్వామివారి విశిష్టతను మనము ఖరాబు చేయరాదు. ఎందుకనంటే మనకు అవగాహన లేకుంటే ఈ యొక్క క్షేత్రం లోపల సేవకులు ఉంటారు. మేము కూడా ఈ యొక్క 24 గంటలు కూడా ఈ యొక్క క్షేత్రం లోపలనే మేము ఉంటాము. మమ్మల్ని అడిగి ఈ యొక్క క్షేత్ర విశిష్టతను తెలుసుకొని మనము పూజా విధానాలు చేసుకుందాము. అలాగే భక్తులు కొందరు అవగాహన లేకుండా కూడా ఇక్కడ వచ్చి ఏదేదో పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అది మనము ఎంత మాత్రం కూడా క్షమించరాని విషయం. అది ఈ యొక్క క్షేత్రం లోపల ఎలా అయితే పూజా విధాలు నడుస్తూ ఉంటాయో అట్లనే మనము చేసుకోలే తప్ప మనము తెలిసినట్టు కూడా ఇక్కడ పూజలు చేస్తే కూడా స్వామివారు మెచ్చాడు. కొందరు ఏంది భక్తులు అంటే స్వార్థంతో వచ్చి మాకు ఇలాంటి కావాలని చెప్పేసి అని కూడా అడుగుతూ ఉన్నారు. దయచేసి భక్తులు గమనించుకొని మనకు స్వామివారు ఏది ఇవ్వాలనో అదే ఇస్తాడు తప్ప మనకు ఇంకా ఎలాంటి స్వార్థమైన కోరికలు కోరుకోకూడదని కూడా నేను భక్తులందరికీ కూడా సవినయంతో నేను మనవి చేసుకుంటున్నా. ఇక్కడనే కాదు, ఈ క్షేత్రమనే కాదు, మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా అని కూడా మనం మనసు లోపల తలుచుకొని స్వామివారికి తెలందంటూ ఏమీ ఉండదు. మన బాధలు మన కష్టాలు ఏమున్నా అని కూడా స్వామివారు ఇట్టే తీర్చేస్తాడు. అలాగని చెప్పేసి అని మనము ఆటలు ఆడుకోవద్దు. దయచేసి ఈ యొక్క వాగ్దానాన్ని గమనించి భక్తులు ఈ యొక్క క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.